తమిళనాడులో ఊపందుకుంటున్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్లు. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తమిళనాడు ఒక ప్రధాన కేంద్రంగా మారుతుంది. గూగుల్, పేపాల్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ మరియు అప్లైడ్ మెటీరియల్స్ వంటి ప్రముఖ టెక్ కంపెనీల నుండి గణనీయమైన పెట్టుబడులు మరియు ప్రాజెక్టులు ఈ అభివృద్ధికి ఆజ్యం పోస్తున్నాయి. ఏఐ విధానం పట్ల రాష్ట్రం యొక్క చురుకైన విధానం మరియు దాని రీచ్, టాలెంట్ అండ్ పూల్ ఈ వృద్ధికి ప్రధాన కారకాలు. గూగుల్ తన తమిళనాడు ఏఐ ల్యాబ్లను స్థాపించడం ద్వారా తమిళనాడు యొక్క ఏఐ పర్యావరణ వ్యవస్థకు బలమైన నిబద్ధతను చూపించింది. టెక్ దిగ్గజం తన నాన్ ముద్దువిలన్ కార్యక్రమం ద్వారా 2 మిలియన్ల యువకులకు ఏఐలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవలో స్థానిక స్టార్టప్లతో సహకారం మరియు సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలు, అలాగే అధునాతన సాంకేతికతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సాధికారత కల్పించడం కూడా ఉంది. ఏఐ హబ్గా తమిళనాడు ఆవిర్భవించడం అనేక అంశాలకు కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశంలోని 1.5 మిలియన్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో రాష్ట్రం ప్రతి సంవత్సరం 17% మందిని చేస్తోంది. ఏఐ కార్యక్రమాలకు బలమైన ప్రతిభను అందిస్తోంది. అదనంగా నైతిక మరియు బాధ్యతాయుతమైన అభివృద్ధిపై దృష్టి సారించిన సమగ్ర ఏఐ విధానాన్ని అమలు చేసిన మొదటి భారతీయ రాష్ట్రం కూడా తమిళనాడే. రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఇది కలిగి ఉంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగం నుండి బలమైన మద్దతు కూడా ఉంది. అలాగే ఇటీవల అనేక ఏఐ పెట్టుబడులు మరియు ప్రాజెక్టులు అభివృద్ధి చెందుతున్న ఏఐ హబ్గా తమిళనాడు స్థితిని మరింత బలోపేతం చేస్తుంది. వీటిలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమిళనాడు టెక్నాలజీ హబ్తో భాగస్వామ్యంతో ఉత్పాదక ఏఐ స్టార్టప్ హబ్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. అలాగే ఏఐ మరియు మిషన్ లెర్నింగ్ పై దృష్టి సారించిన పేపాల్ అధునాతన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి ఇందులో ఉన్నాయి. సెమీకండక్టర్ తయారీ పరికరాల కోసం అప్లైడ్ మెటీరియల్స్ అధునాతన సాంకేతిక అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. టెక్ కంపెనీలతో తమిళనాడు అవగాహన ఒప్పందాలు చేసుకుంది. రీసెంట్గా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 17 రోజుల పాటు యుఎస్ పర్యటన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం అనేక అధిక ప్రభావ రంగాలలో 6 అవగాహన ఒప్పందాలు సంతకం చేసింది. ఈ ఒప్పందాలు దాదాపు 900 కోట్ల పెట్టుబడులను తీసుకురావడానికి మరియు రాష్ట్రంలోని 4000కు పైగా అధిక నాణ్యత గల ఉద్యోగాలను సృష్టించడానికి ఉద్దేశించబడ్డాయి. నోకియా సిరిసిరిలో కొత్త R&D కేంద్రాన్ని స్థాపించింది. అలాగే పేపాల్ చెన్నైలో ఏఐ కేంద్రీకృత అభివృద్ధి కేంద్రాన్ని విస్తరించడం మరియు అప్లైడ్ మెటీరియల్స్ అధునాతన ఏఐ టెక్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఇలాంటివి చాలానే ప్రధాన పెట్టుబడులు ఉన్నాయి.